జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్లో అంతర్భాగమైనటువంటి బెలూచిస్తాన్ రాష్ట్రం ప్రత్యేక దేశంగా ప్రకటించేసుకునింది. చూడండి ఎట్లున్నదో, సూపర్ న్యూస్ ఇది. వాస్తవానికైతే బెలూచిస్తాన్ అనేది ఈ పాకిస్తాన్లో భాగం కానే కాదు. బెలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యేక దేశంగా ఉంటా వస్తా ఉన్నది. అప్పట్లోనే బెలూచిస్తాన్ను ఖాన్ ఆఫ్ ఖలాత్ అని చెప్పి పిలుస్తా ఉన్నారు. ఈ ఖాన్ ఆఫ్ ఖలాత్కు చక్రవర్తిగా అహ్మద్ ఖాన్ యార్ ఉండేవాడు. 1947లో మన దేశం మత ప్రాతిపదికన రెండు ముక్కలైన తర్వాత ఈ బెలూచిస్తాన్ రాజు అయినటువంటి అహ్మద్ ఖాన్ యారు అప్పట్లోనే మన దేశ ప్రధాని అయినటువంటి నెహ్రూను సంప్రదించాడు. తమ బెలూచిస్తాన్ను కూడా భారత్లో కలుపుకోమని చెప్పేసి మన ప్రధాని అయినటువంటి నెహ్రూని అయితే అభ్యర్థించాడు. కానీ అసమర్థుడైనటువంటి నెహ్రూ అందుకు అంగీకరించాల. ఇక్కడ సందర్భం కాకపోయినా నేను ఒక మాట చెప్తా. నేపాల్ను కూడా మన దేశంలో కలుపుకోమని చెప్పి అడిగినారు. కానీ ఈ నెహ్రూ కలుపుకోవాలా? ఏం చెప్పాలా? ఉండే కాడికి భూమిని పోతప్పడం తప్పితే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్, అదే స్వామి పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీరు వీళ్ళ అసమర్థత వల్లనే దొబ్బిపోయింది. అదేవిధంగా చైనా కూడా మన దేశంలో ఉన్నటువంటి ఎంతో భూభాగాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎట్టో తెలిసిన వీళ్ళు అసమర్థులు అవ్వడం మూలంగా నేను ఇదంతా జరిగింది. తరువాత ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ జాతిపిత అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఈ బెలూచిస్తాన్ రాజు అయినటువంటి అహ్మద్ ఖాన్ యార్ను పాకిస్తాన్కు పిలిపించాడు. ఇక ఈ బెలూచిస్తాన్ రాజును బెదిరించి మరి భయపెట్టి మరి ఈ బెలూచిస్తాన్ను పాకిస్తాన్లో బలవంతంగా కలిపేసుకున్నాడు. చూడండి, బెలూచిస్తాన్లోకి పాకిస్తాన్ యొక్క సేనలు పంపించి బెలూచిస్తాన్ను అధికారికంగా పాకిస్తాన్లో 4వ రాష్ట్రంగా ఈ మహమ్మద్ అలీ జిన్నా ప్రకటించేసుకున్నాడు. ఇకపోతే అప్పటి నుంచి ఈ బెలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఈ బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు 4 సార్లు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలన్నింటినీ కూడా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పాలకులు తమ సైన్యాన్ని ఉపయోగించి తొక్కేసినారు. ఇప్పుడు జరుగుతుంది 5వ ఉద్యమం. మొదటి 4 సార్లు బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం శాంతియుతంగా ఉద్యమించినటువంటి ఈ బెలూచిస్తాన్ ప్రజలు ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకులు చేతబట్టి ఉద్యమాలకు సిద్ధమైనారు. ఈ సంఘర్షణ నుంచి పుట్టుకొచ్చిందే బెలూచి లిబరేషన్ ఆర్మీ. ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ 2004లో పుట్టుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి లపాకిస్తాన్ ఆర్మీ పైన, అదేవిధంగా ఈ లపాకిస్తాన్ ప్రభుత్వం పైన ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ లపాకిస్తాను ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక పరంగా బాగా వీక్ అయిపోయింది. ఎప్పటి నుంచి తెలిసినా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే మన భారతావనికి ప్రధానమంత్రి అయినారో అప్పటి నుంచి వాళ్ళకి దెబ్బల మీద దెబ్బలు సావు దెబ్బలు తగులుతున్నాయి. అదే క్రమంలో బెలూచిస్తాన్లో ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీ బలపడతా వస్తుంది. క్రమేపీ తమ రాష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పి కోరుతూ వేలాది మంది ఈ బెలూచిస్తాన్ యువకులు ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీలో చేరడం ప్రారంభించారు. ఇక గత 2 సంవత్సరాలలో ఈ బెలూచి రెబల్స్ చేసినటువంటి దాడులలో కనీసం 10,000 మంది పాకిస్తాన్ సైనికులైతే మరణించారంట. సరే, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకు అదేవిధంగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీకు మధ్యన భీకరమైనటువంటి యుద్ధం నడుస్తున్న వేళ పాకిస్తాను ఒక పెద్ద తప్పటడుగేసింది. ఏది? మన దేశంలో ఉన్నటువంటి పహల్గామ్లో తీవ్రవాద దాడులకు పాల్పడింది. దీంతో భారత్ పెద్ద ఎత్తున యుద్ధ సన్నాహాలన్నింటినీ కూడా ప్రారంభించింది. దీంతో బెదిరిపినటువంటి పాకిస్తాను బెలూచిస్తాన్లో ఉన్నటువంటి తమ సైనికుల్లో 70% మంది సైనికులను భారతదేశ సరిహద్దుల వద్దకైతే మోహరించింది. ఇక ఇదే అదునుగా భావించినటువంటి ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ బెలూచిస్తాన్లో మిగిలి ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులపైన పెద్ద ఎత్తున దాడులు దిగింది. బెలూచిస్తాన్లోని దాదాపు 51 ప్రాంతాలలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికుల మీద దాడి చేసి ఈ పాకిస్తాన్ సైనికులను ఊచకోత పోయడమో లేకపోతే బందీలుగా మార్చుకోవడమో చేసింది. ఇక బెలూచిస్తాన్లో ఉన్న కీలకమైనటువంటి ఈ 51 లొకేషన్లలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా స్వాధీనం చేసుకునింది. ఇకపోతే నిన్న బెలూచిస్తాన్
తమ దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే విడుదల చేసింది. ఈసారి బెలూచిస్తాన్లో బెలూచి రెబల్స్ మాత్రమే కాకుండా బెలూచి పౌరులు కూడా ఈ ఉద్యమానికి పూర్తిగా మద్దతునైతే పలుకుతారు. దీంతో ఈ బెలూచి వీరులు బెలూచిస్తాన్కు మిగిలినటువంటి ఆ పాకిస్తాన్కు వెళ్లే అన్ని రహదారులను అదేవిధంగా రైల్వే మార్గాలను తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. ఇకపోతే పాకిస్తాన్ సైనికులు కనుక ఈ బెలూచిస్తాన్ రెబల్స్ పైన దాడికి పాల్పడితే వాళ్ళను బలంగా తిప్పికొట్టేందుకు బెలూచి రెబల్స్ పూర్తిగా సంసిద్ధమైనారంట. ఇక ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీకు ఈసారి బెలూచిస్తాన్ను మళ్ళా స్వాధీనం చేసుకోవడం అంటే అంత ఈజీ అయితే కాదు. అంటే ముందు చేసుకుంటా ఉన్నారు కదా, అంత సులభం అయితే కాదు ఆ మాదిరిగా చేసుకోవాలంటే. ఎందుకంటే ఈసారి జరుగుతున్నటువంటి పోరాటంలో సాధారణ బెలూచి ప్రజలు కూడా పాల్గొంటున్నారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ ముందుగా ఈ బెలూచిస్తాన్ పౌరులపైన దాడి చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఇది ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు అతి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బెలూచిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన, మేము పార్లమెంట్ని కూడా స్టార్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ మా దేశాన్ని మేము ప్రకటన చేసుకున్నామని చెప్పేసి కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. అది విషయం అయితే మొత్తానికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ పాకిస్తాన్కు సావు దెబ్బల మీద సావు దెబ్బలు అయితే తగులుతున్నాయి. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.